కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతక్లేశనాశాయ గోవిందాయ నమో నమః. వందే శ్రీరాధికాం దేవీం బృందారణ్యవిహారిణీం యస్యా కృపాం వినా కోపి న కృష్ణం జ్ఞాతుమర్హతి. పుంజీభూతం ప్రేమ గోపాంగనానాం మూర్తిభూతం భాగధేయం యదూనాం ఏకీభూతం ఉత్తవిత్తం శృతీనాం శ్యామీభూతం బ్రహ్మ మే సన్నిధత్తాం. ఓం అస్మద్గురుభ్యో నమః. ఈరోజు మనకి గురుదేవులు మా శ్రీకే గారు అవతరించినట్టు, అలాగే మేడం హెచ్పి బ్లెవడ్స్కీ గారు కూడా అవతరించినటువంటి రోజు. ఆ సందర్భంగానే మనం ఈ ఆగస్టు 11, 12 గురు పూజ మహోత్సవాలుగా నిర్వహించుకుంటూ జరుగుతుంది. మాస్టర్ గారు ఈకే గారు మాస్టర్ సివివి గారి గురించి ప్రసాదించినటువంటి ఈ చిన్న గ్రంథంలో కిందటి వారం మాస్టర్ సివివి గారి జమనాడు కొన్ని అంశాలు మనం చదువుకున్నాం. మాస్టర్ సివివి గారు మాస్టర్ ఈకే గారికి ఎలాగా ఆయన గురువు అనేటువంటిది కొంతమంది మరి మాస్టర్ సివివి గారు ఆయన శరీరత్యాగం చేసిన తర్వాత 16 సంవత్సరాలకి మాస్టర్ ఈకే గారు అవతరించారు కదా. మరి ఎట్లాగా ఈయనకి ఎట్లా గురువు, ఆయనకి ఇలా శిష్యుడు, ఈయనకి ఉపదేశం ఎప్పుడు జరిగింది ఏమిటి అని కొంతమంది సందేహం వెలిపిస్తూ ఉండేటువంటి వాళ్ళు ఎప్పుడు. అయితే గురువు శిష్యునికి ఉపదేశించడం అనేటువంటిది, ఉపదేశం అంటే మన మాస్టర్ గారు చెప్తూ ఉంటారు, గ్రహణన్నాడు ఆ చెవులో ఎవరికి వినపడకుండా ఆ మంత్రం గుసగుసలాడుతుంటే ఈ లోపల వేరే శబ్దం ఏదో అయినప్పుడు ఆ మంత్రం వినపడలేటప్పుడు శిష్యుడికి మళ్ళీ ఒకసారి చెప్పండి అన్నాడు ఆ శిష్యుడు. అంటే అలా మళ్ళీ ఇంకోసారి చెప్పాల్సిన అవసరం వస్తే అసలు మరి ఉపదేశం అసలు అవనే అవ్వదు. పైగా ఉపదేశం అనేటువంటి మాటకి దగ్గరగా దిశ అంటే చూపించుట. అంటే దేన్ని, పరబ్రహ్మతత్వాన్ని తనలోనూ శిష్యుల్లోనూ ఉన్నటువంటి ఒకే ఒక తత్వాన్ని ఆ శిష్యుడికి వెలిగింపు చేయడం అనేటువంటిది అది అందులో ముఖ్యమైనటువంటి అంశం. దానికి భౌతికమైనటువంటివి ఏవి అడ్డు ఉండవు. అందుకని గురువు గారు శరీరంలో ఉన్నా లేకపోయినా అంటే ఈ భౌతిక శరీరంతో సంబంధం లేదు. అందుకని గురు శిష్య సంబంధం అనేటువంటిది అది ఒక పరబ్రహ్మ తత్వాన్ని చెందినటువంటిది కాబట్టి ఈకే గారు సివి గారు ఎట్లాగా ఆయన గురువు అయ్యారు అనేటువంటిది మాస్టర్ గారు ఇచ్చినటువంటి
ఈ చిన్న గ్రంథంలోనే ఆ అంశంలో ఉన్నటువంటి మనం కొన్ని తెలుసుకున్నట్టయితే ఇక్కడ స్వయంగా ఆయన చెప్తేగా మనకు తెలిసేది. మన కిందటి వారం మాస్టర్ సివి అనేటువంటి ఈ గ్రంథంలో మాస్టర్ గారు ఈకే గారు సివి గారి యొక్క అవతార తత్వాన్ని గురించి ఇచ్చినటువంటిది అలా కొన్ని చెప్పుకున్నాం. ఇప్పుడు నాకు మాస్టర్ గారు సాన్నిధ్యం లభించిన విధము అని మాస్టర్ గారు ఈకే గారు ఇందులో డైరెక్ట్గా ఇచ్చారు. మనకు సందేహం ఉండాల్సిన అవసరం లేకుండా ఆయనే స్వయంగా ఇచ్చారు మనకి ఈ చిన్న గ్రంథంలో. 1922లో మాస్టర్ గారు భౌతిక దేహమును విడిచిరి, అంటే సివి గారు. 1926వ సంవత్సరం నేను జన్మించి తిని నాకు వారి సాన్నిధ్యం లభించిన విధానము విచిత్రము. నేను బాపట్లలో జన్మించి తిని మా తండ్రి గారు డాక్టర్ అనంతాచార్య సంస్కృత ఆంగ్ల విద్యా పారంగతులు, సరస్వతి స్వరూపులు. అంటే మొదటి గురువు ఎవరు? తల్లిదండ్రులే మొదటి గురువు ఎవరికైనా సరే. ఎందుకంటే మనకి జన్మ అనేటువంటిది మొదటి జన్మ రావడానికి ఎవరి ద్వారా వచ్చింది అంటే తల్లిదండ్రుల ద్వారానే వచ్చింది. అందుకని ఎవరికైనా మొదటి గురువు తల్లిదండ్రులను మర్చిపోకూడదు. తల్లి తండ్రి మనకి వరుసలో కూడా తల్లి తండ్రి గురువు దైవం అని ఎప్పుడు చిన్నప్పటి నుంచి మనం చెప్తూ ఉంటారు. అంటే ఈ 4 వెలుగుల్లో తల్లి తండ్రి గురువు దైవం అనేటువంటి 4లా ఉన్నటువంటిది కానీ ఒకటే వెలుగు, అది పరబ్రహ్మతత్వం. ఆ వెలుగు లోపల బయట అంతా వ్యాపించి ఉన్నటువంటి వెలుగే. మాస్టర్ గారు చాలాసార్లు వివరిస్తూ చెప్పారంటే, గురువు శిష్యుడికి ఉపదేశించడం అంటే శిష్యుల్లో అంతకుముందు లేనటువంటి దేన్నో తీసుకొచ్చి శక్తిపాతం చేసేటువంటిది. అలాంటి పాతాల గీతాలు ఏమక్కర్లేదు. అక్కడ శిష్యుడిలోనూ తనలో ఉన్నటువంటిది పరబ్రహ్మతత్వమే. దాన్ని తన యొక్క సాన్నిధ్యంతో శిష్యుల్లో ప్రజ్వలింపజేయడం అనేటువంటిది అది గురువు చేసేటువంటిది. అలాగా మొదటి గురువు మాస్టర్ గారికి ఈకే గారు. తన మొదటి గురువు ఎవరంటే తన తండ్రి గారు అయినటువంటి భగవాన్ ఎక్రాల అనంతాచార్యుల వారు అని వారి గురించి ముందు మనకి తెలియజేశారు. అయితే వారి గురువు ఎవరు అది కూడా చెప్పారు. విద్యారణ్య పంచానన విద్యా వాచస్పతి బిరుదాంకితులైన భగవాన్ విక్రాల రామచంద్రాచార్యుల వారికి వీరి శిష్యులు. అంటే అనంతాచార్యుల వారి గురువు గారంటే రామచంద్రాచార్యులు గారిని ఆయన చిన్నతనమున్నే వేదాంగ పురాణ ఉపనిషత్ భాష్యముల పారం చూచిన వారై గురు సాన్నిధ్యమున యోగ విద్య పారంగతులైరి. గురు సాన్నిధ్యముననే అంటే ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ ది గురు. ప్రెజెన్స్ అనేటువంటిది, సాన్నిధ్యం అనేటువంటిది దగ్గరగా భౌతికంగా ఉండడం మాత్రమే కాదు, కేవలం భౌతికంగా దగ్గరగా ఉండడానికి సామీప్యం అంటారు. అంటే భగవంతుడితోనూ గురువుతోనూ మనకు ఉన్నటువంటిది అది సామీప్యమా అంటే ఒక్కోసారి సామీప్యం ఉండొచ్చు, ఫిజికల్ నియర్నెస్. కానీ కేవలం సామీప్యం వల్ల ఏమీ పెద్ద అంత ప్రభావం ఉండదు. అంటే ప్రెజెన్స్ అనేటువంటిది దానికి ఒక డిమాండ్. అంటే గురువు దర్శనం చేసుకోవడం, గురువు గారి దగ్గర కూర్చోవడం అని అది సామీప్యం అనేటువంటిది కొంతవరకు. కానీ దానికంటే ముఖ్యమైనటువంటిది సాన్నిధ్యం, గురువు యొక్క ప్రెజెన్స్ అనేటువంటిది. అదే అసలు గురువు అనేటువంటిది. దీనికి మనకు వివరిస్తూ మాస్టర్ గారు ఆయన యొక్క ప్రసంగాల్లో అనేక చోట్ల ఒక కథ చెప్పారు, చిన్న కథ. ఒకసారి ఒక సాధకులిద్దరూ వాళ్ళతో సాధన చేద్దాం, ఒక సద్గురువు దగ్గర ఉపదేశం పొందాలి అనేటువంటి దాంతో ఉన్నటువంటి వాడు ఉంటే, ఒక గురువుగారు వాళ్ళకి అలాగా వెళుతూ కనిపించారు. సరే వీళ్ళు వెళ్ళి, అయ్యా గురువుగారు, మేము మిమ్మల్ని ఆశ్రయించాము,
మీరు మాకు ఉపదేశించండి అని అడిగారు. అయితే గురువుగారు ఏం చెప్పారంటే, నేను చాలా తప్పనిసరిగా వెళ్ళవలసిన పని మీద హిమాలయాలకు వెళుతున్నాను నాయన. సంవత్సరం తర్వాత నేను తిరిగి మళ్ళీ వస్తాను, అప్పుడు మీకు ఉపదేశం చేస్తాను. అయితే ఈ సంవత్సర కాలంలో మీరిద్దరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ప్రతి క్షణము కూడా మీరు ఏం మాట్లాడుతున్నారో ఏం చేస్తున్నారో చూడగలను. అయ్యా కొంచెం తగ్గించే, అంతెందుకు ఎక్కించేశారు. ఏం చేస్తున్నారు అనేటువంటిది నాకు తెలుస్తుంది, చూడగలను. మీరు ఏం మాట్లాడుతున్నారో నేను కూడా వినగలను. అందుకని దీన్ని బట్టి మీరు ఈ సంవత్సరం అంతా కూడా మీ ప్రవర్తన బట్టి నేను తిరిగి వచ్చిన తర్వాత మీకు ఉపదేశిస్తానని చెప్పి వెళ్ళిపోయాడు. సంవత్సరం ఎంతసేపు అయిపోతుంది అని తిరిగి వచ్చాడు ఆయన. వచ్చిన తర్వాత మొదటి వాడిని, ఏం నాయనా నేను చెప్పినటువంటి నియమాలని నువ్వు ఎంతవరకు పాటించావు అని అడిగితే, గురువుగారు మీరు చెప్పిన దానికంటే కూడా చాలా ఇంకా ఎక్కువగా పాటించాను. మీరు ఎందుకంటే మీరు నియమాలు చెప్పిన తర్వాత దానికి తిరుగులేదు, అందుకని దాన్ని నేను పాటిస్తూనే ఉన్నాను. చాలా మీరు చెప్పిన దానికంటే కూడా ఇంకా బాగా పాటించానని చెప్పాడు. చాలా సంతోషం నాయన, అంటే నువ్వు నా స్థాయికి కూడా మించావు, కాబట్టి నీకు ఉపదేశించగలిగేటువంటి స్థాయి నాకు ఇప్పుడు లేదు, కానీ నువ్వు అందుకని నాకంటే కొంచెం పెద్ద గురువుని చూసుకోండి నిజం అనుకుని వెళ్ళిపోయాడు వాడు. రెండో వాడి సంగతి, నీ సంగతి ఏమిటి నాయన అని అడిగాడు ఆయన. అంటే గురుదేవ మీరు నాకేం చెప్పారు, నేనేం చేస్తున్నా కూడా మీకు తెలుస్తుందని చెప్పారు. నేను ఏం మాట్లాడినా కూడా మీకు తెలుస్తుంది, మీరు వినగలరని చెప్పారు. కాబట్టి ఈ సంవత్సర కాలంలో నేను చేసినటువంటిది, నేను మాట్లాడినటువంటిది మరి తమకే తెలుసు. అందుకని దాన్ని బట్టి నాకు అర్హత ఉన్నట్టయితే మీరు నన్ను శిష్యుడిగా స్వీకరించి ఉపదేశాన్ని ప్రసారించండి అని అడిగాడు. వాడు శిష్యతగా అర్హుడు అనమాట. ఇక్కడ మేస్టర్ గారు చెప్తారు, ఇందులో గురువు అనేటువంటిది ఏమిటంటే ఆయన చెప్పినటువంటిది మొట్టమొదట ఆయన ఏం చెప్పి వెళ్ళాడో దాని యందు పూర్తి విశ్వాసం కలిగి ఉండడం అనేటువంటిది అక్కడే ఉంది రహస్యం అంతా. అప్పుడే ఆ గురువు నుంచి, ఆ గురువు యొక్క సాన్నిధ్యాన్ని ఆ శిష్యుడు పొందగలడు. మరి దానికి ఫిజికల్ నియర్నెస్తో సంబంధం లేదు. ఆ గురువు గారు ఎక్కడో ఉండి శిష్యుడు ఎక్కడో భౌతికంగా ఉన్నా కూడా దాంతో సంబంధం లేదు. అందుకని ఎప్పుడైనా సరే గురు శిష్య సంబంధం అనేటువంటిది అలాగుంటుంది. ఎప్పుడు కూడా శిష్యుడిని గురువు ఆయన పరిశీలించగలడు, ఆయన ఐడెంటిఫై చేయగలడు. అంతేగాని గురువుని శిష్యుడు ఎన్నుకోవడం అనేటువంటిది అది అసలు మనకి సంప్రదాయ విరుద్ధమైనటువంటిది. మన పురాణ ఇతిహాసాల్లో భాగవత వాటిలో కూడా చూసినా కూడా శిష్యుడి దగ్గర గురువే వస్తాడు, ఆ శిష్యుడిని గురువే స్వీకరిస్తాడు. అలాగే మనకి వాల్మీకి, వ్యాసులు వాళ్ళందరూ కూడా నారద మహర్షి వారందరికీ గురువు. అందుకని ఎప్పుడు ఆ సమయం వచ్చినప్పుడు గురువు సాన్నిధ్యాన్ని ప్రసాదిస్తాడు అనేటువంటిది ఇది మనకి సంప్రదాయం. అందుకని ఇక్కడ కూడా మాస్టర్ గారు సివి గారికి ఉన్నటువంటిది. అయితే ఎలాగ ఇక్కడ మాస్టర్ గారు సివి గారి యొక్క సాన్నిధ్యాన్ని పొందడంలో ఒక నిగూఢమైనటువంటి విషయం ఉంది, అది మనకి ముఖ్యమైనటువంటిది. దాంట్లో చెప్తూ తర్వాత తన తండ్రి గారి గురించి కొన్ని చెప్పారు. మొదటి గురువు ఆయనని చెప్పారు. మనకి మాస్టర్ గారు ఆయన జన్మదిన సందేశం అని చెప్పి ఒక 2 చోట్ల ఆయన ఇచ్చినటువంటి ప్రసంగాలు ఉన్నాయి. అందులో ఆయన జన్మదినం సందేశంలో చెప్పారు, ఆయన తన గురువు అంటే ఏ రూపంలో ఆయన్ని చేశారు, తాను వారి నుంచి ఎలా పొందారనేటువంటిది సవిస్తరంగా చెప్పారు మనకి. అందుకని అది మాటిమాటికి మనం కనుక విన్నట్లయితే అసలు మనకు సందేహమే ఉండదు. అయితే సందేహం అనేటువంటి దానికంటే కొంతమంది మరి డైరెక్ట్గా గురువు గారి దగ్గర ఇనీషియేషన్ అనేటువంటిది, అసలు ఇనీషియేషన్ అంటే ఏమిటని తెలిస్తే కదా మనకి ఇనీషియేషన్ డైరెక్ట్ ఇండైరెక్ట్ అనేటువంటిది. స్వయం కృషిచే ఆయుర్వేద విద్యకు పారము చూచి అనేక రోగార్తులకు
జ్ఞానార్థులకు ఐహిక ఆముష్మిక రోగ నివారణ చేయుచు స్వతంత్ర ప్రవృత్తిగా వైద్యవృత్తి ఎందు విజయవాడలో సుఖజీవనం చేసిరి. నేను నా చిన్నతనమున 5 సంవత్సరముల వయస్సున ఉండగా ఒకనాడు మా తండ్రి గారు గ్రంథము చదువుచుండిరి. అది చిరస్మరణీయులు మాస్టర్ సివి గారి ప్రత్యేక శిష్యులకు నారాయణ అయ్యర్ గారు రచించినటువంటి ది న్యూ యోగా అనే గ్రంథం. దానిపై సివివి అను ఆంగ్ల అక్షరములు పెద్ద అచ్చులో ముద్రింపబడి ఉన్నవి. నేనప్పుడు ఏబిసిడీలను కొత్తగా నేర్చిన పాండిత్యం గలవాడనై సగర్వంగా ఆ అక్షరములను పైకి ఉచ్చరించి తిని అంటే ఈకే గారు ఒక 5 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు తండ్రి గారు చదువుతున్నటువంటి గ్రంథం మీద సివివి అనే 3 అక్షరాలు పెద్ద అచ్చులో ఉన్నాయి. ఆ గ్రంథాన్ని తండ్రి గారు చదువుతుంటే ఆ పైనటువంటి అక్షరాల్ని ఈయన ఉచ్చరించారు. మా నాన్నగారు ఆ 3 అక్షరములను గూర్చి ఇట్లు చెప్పిరి. ఇది ఒక మంత్రము, ఒక మహానుభావుని పేరు, ఆయన యోగమును బోధించను. ఇట్లు చెప్పి గ్రంథము తిప్పి మాస్టర్ గారి ఫోటోను చూపించిరి. నేను నమస్కరించి తిని అంతటితో ఆ ఘట్టం పరిసమాప్తి అయ్యను. తర్వాత నాకు ఆ విషయం ఏమీ జ్ఞప్తి లేదు. అంటే ఇక్కడ మాస్టర్ గారు 5 ఏళ్ల ప్రాయంలో ఉన్నప్పుడు ఈకే గారు ఆ సివివి అనేటువంటి మంత్రాక్షరాన్ని ఉచ్చరింపజేసింది తండ్రి గారు. ఆ సివివి అంటే ఎవరో ఒకసారి చూపించింది కూడా, నిర్దేశించింది కూడా ఆయనే. అందుకని మొదటి గురువు తండ్రి అనడంలో ఉదాహరణ ఇదే. ఆ తర్వాత మాస్టర్ గారు చోట చెప్పారు, ఆ తర్వాత 20 సంవత్సరాల గ్రహణం పట్టింది నన్ను జ్ఞప్తికి లేదు, మనస్సు దాంట్లోకి వెళ్ళలేదు అన్నారు. అయితే ఇది మనస్సు కంటే పై స్థాయి కాబట్టి ఎన్ని సంవత్సరాలు మనస్సు కావాలన్నా ఎప్పుడు రావాలో అప్పుడు మళ్ళీ వస్తున్నాం. అది కూడా గురువు అనుగ్రహమే. 1946లో నేను మధ్వశ్రీ పళ్ళె పూర్ణ ప్రజ్ఞాచార్య వారి ఆశ్రయమున కవిత్వ రచన ఆరంభించి సాహిత్య సభల్లో పాల్గొనచుంటుంది. అంటే మాస్టర్ గారు విద్యాభ్యాసం తండ్రి గారి దగ్గరే. అనంతాచార్యుల వారు, మాస్టర్ గారు ఈకే గారు కానీ, వారి సోదరులైనటువంటి పూజలైన వేదవ్యాస్ గారు కానీ, బోధాయన్ గారు కానీ, ఆచార్య భరద్వాజ్ గారు కానీ, వారు నలుగురు కూడా కుమారులు, అనంతాచార్య వారి కుమారుల్ని బయటికి స్కూల్కి పంపాల్సిన అవసరం రాలేదు ఆయనకి. ఎందుకంటే ఇంట్లోనే విద్యాలయం, తండ్రే గురువు, ఆధ్యాత్మిక గురువు తండ్రే, అది విద్యా గురువు కూడా ఆయనే కావడం అనేటువంటిది విశేషం. అంటే అసలు భారతీయ సంప్రదాయం అదే. అందుకని ఆ రకంగా విద్యాభ్యాసం తండ్రి గారి దగ్గరే జరిగింది. అయిన తర్వాత కాలేజీకి కాలేజీ విద్యకి పంపించారు. గుంటూరు హిందూ కాలేజీలో ఆయన ఇంటర్మీడియట్లోకి జాయిన్ అయినప్పుడు అక్కడ కూడా పళ్ళె పూర్ణ ప్రజ్ఞాచార్యుల వారిని చాలా మహానుభావుడు ఆయన ఆశ్రయమున కవిత్వ రచన ఆరంభించి సాహిత్య సభల్లో పాల్గొనుచుంటిని. వృద్ధులకు ఒక సాహిత్యవేత్త నన్ను గుంటూరు నుండి తీసుకొని నెల్లూరు వెళ్ళుచుంటుంది. తెనాల్లో దిగినాము. వారు నన్ను ఒక పెద్ద భవనంలోకి కొనిపోయిరి. అది పూజ్యులు వేదాంతం లక్ష్మీనారాయణ గారి గృహమని తర్వాత తెలుసుకుంటుంది. ఇతడు సుష్టైన భోజనం పెట్టెదరు, ఉన్నవారందరూ ఏమి చేయుచుండిరో దాన్నే కొంతసేపు మనం అనుకరింపవలను అని సలహా ఇచ్చి తీసుకెళ్ళిన వారు. ఎందుకంటే ఆ రోజుల్లో ఒక ఊరు నుంచి ఇంకో ఊరు వెళ్ళినప్పుడు సాధారణంగా ఆ ఊళ్ళో ఇలా ఆధ్యాత్మికమైనటువంటిది గానో లేదా ఎలాగానో చక్కటి భోజనం అనేటువంటి చాలామందికి అందరూ పెట్టడం సంప్రదాయం. అందుకని తీసుకెళ్ళిన ఆయన వారింటో ఆ సమయానికి మంచి భోజనం పెడతారయ్యా, అక్కడ వెళదాం అని తీసుకెళ్ళారు అని సలహా ఇచ్చిరి. అది చాలామంది చేరి ఉండిరి. సల్లాప సద్ఘోష జరుగుతుండెను. నేను కొంతడం అందరితో కలిసి కూర్చుంటుని. ఇంతలో అందరినూ మేడ మీకు రావాల్సిందిగా కబురు వచ్చినది. మేడ మీద అందరినూ వరుసగా కూర్చుండబెట్టి కాఫీలు ఇచ్చిరి. అది ఒక పెద్ద హాలు. ఒక పక్కన ఎత్తైన బల్లపై ఒక తైల చిత్రపటం ఉండెను.
ఆ పటములోని వ్యక్తి శాంత గంభీరమైన మొగముతో, మీసములతో, దృఢమైన శరీరముతో నిండుగా కనిపించను. వారెవరో నాకు తెలియదు, ఎవరినూ చెప్పలేదు. వారిని ఎక్కడో చూసినట్లు నాకు అనిపించినది. ఒక విచిత్రమైన ఆకర్షణ నా మనస్సుకు కలిగినది. అందరూ కన్నులు మూసుకొని నమస్కరింపుడు అని ఒక పెద్దవారు ఆజ్ఞాపించిరి. మేము కన్నులు మూసుకున్న తర్వాత వారు ఏదో వాక్యమును ఉచ్చరించిరి. అని మాస్టర్ సివి నమస్కారం అనేవాళ్ళు. విన్నంతనే నా వెన్నెముకలో ఒక సంచలనం ప్రారంభమైనది. మనస్సు కుతూహలమున ఏకాగ్రమైనది. ఈ పటములోని వ్యక్తి ఎవరని ప్రశ్న కలిగినది. సూచన మగము వలె ఉన్నది. బహుశా మా నాన్నగారికి పరిచితులు కావచ్చును, ఎప్పుడో మా ఇంటికి వచ్చినప్పుడు చూచి ఉండవచ్చు అనుకుంటుని. ఈ భావము నడుచుండగానే శరీరమందు ఎల్లడా స్వల్పమైన విద్యుత్ ప్రవాహం స్పృశించిన షాక్ వలె ఉండెను. శరీరమంతయు తేలికై నేనెందున్నానో బోధపడలేదు. నా చిన్నతనమున ఒక మారు తెలియక ఒక కారాకిళి నవిలితిమి. అప్పుడు మొగం తిరిగి తగ్గిన తర్వాత ఇట్లే ఒడలు తేలికైపోయినది. ఆ విషయం కూడా గుర్తుకొచ్చినది. అంటే నిజమైనటువంటి సాత్వికమైనటువంటి నిజమైనటువంటి అనుభూతి ఒక స్థాయిలో ఉంటుంది. ఈ కారాకిళ్ళి లాంటి నవ్వులతో వచ్చేటువంటిది కూడా ఉంటుంది, కానీ అది చాలా కింద స్థాయిలో ఉంటుంది. అదే తేడా దానికి దీనికి. అంటే మన మనస్సు దాంట్లోకి లీనమైపోవడానికి కారాకిళ్ళిదైనా ఏదైనా లీనం అవుతుంది, కానీ అది చాలా కింద స్థాయి, నేలబారు చౌకబారు అంటారు, ఆ స్థాయి అనమాట అది. కానీ ఆ పరమ గురువులను స్మరించినప్పుడు లేకపోతే ఆ మంత్రంలోకి మనం వెళ్ళినప్పుడు వచ్చేటువంటిది ఉత్తమ స్థాయి. అందుకే అది కూడా గుర్తు వచ్చింది. అని మాస్టర్ గారు కాబట్టి రాశారు. మామూలు అలాంటి వాళ్ళు అయితే అలాంటి విషయాలు మనం రాస్తే చదువుకునే వాళ్ళకి మనం గురువు కాదనుకుంటారని భయం ఉంటుంది. ఆయన దాన్ని గురువు అనుకోవాలని ఎవరు అనుకోలేదు. ఆయన మాస్టర్ గారు తర్వాత చెప్తారు కూడా. కొంతసేపటి కన్నులు తెరువుడని ఆజ్ఞాపించిరి. నేను కొన్ని క్షణములు తెరువు లేకుంటుని. రెప్పలు బరువై అంటుకొని పోయినట్లున్నవి. కాలు చేతులు స్వాధీనం కాలేదు. ఎట్టకేలకు లేచి నిలబడి మేడ దిగి వచ్చింది. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతమైన భోజనములు వడ్డించిరి. షడ్రసోపేతమైన రుచికరమైన సుపుష్టమైన భోజనము. భోజనమైన వెంటనే నాతో వచ్చిన వృద్ధుడు ఆయన ప్రయాణం కట్టాను. బయలుదేరిన తర్వాత ఈ ఉత్సవం అంతయు ఏమి అని నేను ఆ వృద్ధుని అడిగి తిని. ఆయన ఇట్లు బదులు పలికాను, ఇది ఒక వెర్రి అని చెప్పాడు. తీసుకెళ్ళిన ఆయన. వీరందరూ ఒక విధమైన పిచ్చివాంటరు. ఇది ఏదో యోగ సాధన అని చెప్పుదురు. అప్పుడప్పుడు ఇట్లే ఒక్కొక్క చోట చేరుతూ సుష్టుగా భోజనం చేసి పోదురు. దాన్ని మించి వేరే సాధన చేయరు. మనకు హోటల్లో మంచి భోజనం లభించదు కనుక నేను ఇచ్చట కొనిపోయితని. అంతటితో ఆ విషయం సమాప్తమయ్యాను. మరలా ఆ ప్రసక్తి ఎప్పుడూ రాలేదు. ఆయనతో ఇంకా ప్రసక్తి రాలేదు. ఆయన అంతవరకు చెప్పాడని. అదే సంవత్సరమున అంటే 1946లో, అంటే మాస్టర్ గారు 1926లో భౌతిక శరీరం దాల్చారు. ఆయన 46లో సంగతి, 20 ఏళ్ళ తర్వాత. వేసంగి సెలవుల్లో నేను నా ప్రథమ కావ్యమును ముద్రణం చేయించుతుని. పరిచయం ఉన్న వారందరికీ తీరిక ఉన్నను లేకునను వినిపించుచు మోజుతో పుస్తకమును బహూకరించుతుంటిని. కావ్యం పేరు అర్పణ. మా నాన్నగారు ఒకనాడు నన్ను పిలిచి ఇట్లు చెప్పిరి, బాపట్లలో నా మిత్రుడు వెలగపూడి సుబ్బారావు చాలా మంచివాడు. నీవు బాపట్ల పోతున్నావు కనుక ఆయనను కలిసి నీ కావ్యము కాపీ ఇచ్చి నమస్కారం చేసి ఫలానా వారి కురవాణని చెప్పుము, ఆయన సంతోషించును అని చెప్పారు. నేను మా తండ్రి గారి అనుమతితో బాపట్లకు పోయి సుబ్బారావు గారిని దర్శించి పుస్తకం ఇచ్చి తిని. ఆయన పడకుర్చీలో పండుకొని పేజీలు తిప్పుచూ, నీవు అనంతాచార్యుల కొడుకువా, చాలా సంతోషం అనిది. నేను సెలవు కైకొనబోగా మరల నాకు కనిపించి ఇక్కడ భోజనం చేసి వెళ్ళు అనిది. అంటే యోగంలో భోజనం ఏమిటండి మనం వస్తుంది. యోగం అంటే పచ్చి మంచినీళ్ళు కూడా తాగకుండా కూర్చొని కళ్ళు మూసుకొని చేయాల్సినటువంటి దాన్ని ఈ భోజనం ఏమిటి, యోగం ఏమిటి అనిపిస్తూ ఉంటుంది. అందుకే సరే అయితే ఈయన అన్నారు, నేను మొగమాటం తల వంచి ఎందుకులేండి అని నసిగి తిని.
ఆయన నవ్వుతో గద్దించుతూ, నీకు తెలియదు, నేను చెప్పినట్టు చెయ్యి, వచ్చిన భోజనం చేసి నాకు కనిపించి వెళ్ళు అనేది. కిక్కురు అనకుండా వారు చెప్పినట్టు చేసి తిని నేను బయలుదేరబోతుండగా వారు నా భుజము మీద చేయి వేసి, నీ కావ్యం చదివి తిని చక్కగా ఉన్నది, నీవు ఈ కావ్య రచనా మార్గమున పైకి వచ్చదవు, కానీ నీకు ఇది ప్రధానము కాదు, నీవు రాణించే మార్గము వేరుగా ఉన్నది, కవిత్వం అప్రధానము, నీవు పైకి వచ్చు వేరే మార్గం ప్రధానము, నేను సంతోషపడుతున్నానని మీ నాన్నతో చెప్పు అని పలికిరి. నేను నమస్కరించి సెలవు తీసుకుంటుంది. వెలగపూడి సుబ్బారావు గారు మాస్టర్ సివి గారి ప్రత్యేక శిష్యుల్లో ఒకరు. వచ్చిన వారి ఇంటికి భోజనం పెట్టి చేతితో స్పృశించి ఆశీర్వదించి పంపు అధికారము ఆయనకు మాస్టర్ గారు ప్రసాదించిందని తర్వాత తెలుసుకుంటుంది. ఈ వెలగపూడి సుబ్బారావు గారికి మాస్టర్ సివి గారు ఆయన డైరెక్ట్ శిష్యుడైన. అందుకని ఆయన చెప్పారు, నాయన నువ్వు చేయవలసిన పని ఏమిటంటే, ఇంటికి ఆ రోజు ఎవరు వస్తే వారికి భోజనం పెట్టి వారు వెళ్ళేప్పుడు వాడి భుజం మీద తట్టి, నువ్వు బాగుంటావు నాయన అని చెప్పి పంపించు, వాడు బాగుంటారని చెప్పారు. ఇంక అంతకంటే ఏం కావాలండి? అంటే గురువు ఆదేశం అంటే అలా ఉంటుంది. శిష్యుడిని మరి శిష్యుడి ద్వారా గురువు పనిచేయడం అంటే అది. ఈ ఘట్టం అందరితో ముగిసినది. వారిని మరలు నేను దగ్గరగా కలుసుకుంటూ సంభవింపలేదు. 1949లో నేను గుంటూరులో ఆంధ్రోపన్యాసుడిగా చేరితిని. మాస్టర్ గారు మొట్టమొదటిగా 1949లో గుంటూరు హిందూ కాలేజ్, అంతకుముందు స్టూడెంట్గా అదే కాలేజీలో ఉండేవారు. తర్వాత విశాఖపట్నం వచ్చి ఆనర్స్ చేసి వెళ్ళాక మళ్ళీ అదే కాలేజీలో లెక్చరర్గా జాయిన్ అయ్యారు. కొత్తగా కాపురం పెట్టిన రోజులు ఇంటిలో పూజా మందిరము ఏర్పరచుకున్న వాళ్ళని బయలుదేరి చిత్రపటముల దుకాణమునకు వెళితిని. అపూర్వమైన గాయత్రి పటము లభించినది. ఫ్రేము కట్టించి తెచ్చి ఇంట్లో నిత్య పూజను ఆరంభించింది. వారం రోజులు గడిచినవి. ఒకనాటి వేకువజామున కన్నులు మూసుకొని గాయత్రి ధ్యానము చేస్తుండగా ఒక చిత్రమైన దృశ్యం కనిపించను. ఇప్పుడు ఇక్కడ గాయత్రి మంత్రం ఆ ఫోటో తెచ్చి పెట్టుకున్న తర్వాత ప్రారంభించారని అర్థం కాదు. అంతకుముందు వాళ్ళ నాన్నగారు ఉపనయనం చేసి గాయత్రి అనేటువంటిది ఉపదేశం ఎప్పుడో చేశారు. గాయత్రి మంత్రం ఆయన చేసుకుంటూనే ఉన్నారు. అయితే ఆయనకు వివాహం కావడం, కాపురం పెట్టడం, ఇంట్లో పూజా మందిరం ఏర్పాటు చేసుకోవడం, దాంట్లోకి గాయత్రి పటం తెచ్చి పెట్టుకోవడం అప్పుడు జరిగింది అని అర్థం. అంతేగాని అప్పుడు గాయత్రి ప్రారంభించారు, ఎప్పుడు గాయత్రి ఉపదేశం చేశారు, తండ్రి గారు ఎప్పుడో ఉపదేశం చేశారు చిన్నప్పుడే. ఎప్పుడు ఏ వయసులో చేయాలో ఆ వయసులో మన ఉపదేశం చేశారు, తండ్రి గారు ఉపదేశం చేశారు. అలాగా ఆయా కనబడినటువంటి చిత్రమైన దృశ్యం ఏమిటి చెప్తున్నారు. ఒక పెద్ద పీట, దానిపై పట్టుబట్ట కట్టుకొని వీరాసనమును కూర్చున్న ఒక స్థూలకాయుడకు వ్యక్తి శరీరము నడుము నుండి కింద భాగం మాత్రమే కనిపించినది. ఈయన చేస్తోంది గాయత్రి మంత్రం కనిపించింది. ఈయన ధ్యానం చేయుచున్నంతకాలము అదే దృశ్యం చెదరకుండా కనిపించినది. అంతేకాదు ఆనాటి నుండి అనుదినము గాయత్రి చేయుచున్నంతసేపు అదే దృశ్యం కనిపింపసాగినది. ఆనాటికి ఆనాడు స్పష్టత హెచ్చుండెను. శరీరం పైభాగం కొంచెం కొంచెముగా దృశ్యమయ్యను, నానాటికి దృశ్యమయ్యను. వారం 10 రోజుల్లో ముఖం చక్కగా కనిపించినది. శాంత గంభీరమైన వదనము, పెద్ద కళ్ళు, మీసములు. వారెవరో నాకు తెలియదు. ఎచ్చటనో చూచినట్లు మాత్రం గుర్తున్నది. బహుశా మా తండ్రి గారి మిత్రులు అయి ఉండవచ్చు. ఇట్లు మరి 2 వారములు సాగినవి. క్రమముగా సందు చేసుకుని ఈ మూర్తి నా మనసులో బైఠాయించి కూర్చుండాను. అంటే గురువే శిష్యుడికి ఎప్పుడు కనిపించాలో, తన సాన్నిధ్యం ఎప్పుడు ఇవ్వాలో అప్పుడు గురువు ప్రసాదిస్తారనేటువంటి దానికి మాస్టర్ గారు ఈకే గారి జీవితంలో కూడా ఈ సన్నివేశం ఉదాహరణ. అంటే ఇందులో ఏంటి, గాయత్రి మంత్రంకి గురువు గారి సంబంధం ఏమిటి అని మనకి అందులో ఉంది అంత రహస్యం అంతా కూడా. అసలు గాయత్రి అంటే ఎవరు? మన బుద్ధుల్ని ప్రచోదనం చేసేటువంటిది. మన బుద్ధి, మనకి శరీరము, ఇంద్రియములు, మనస్సు, బుద్ధి ఇవన్నీ కూడా మనకి ఇవ్వబడినటువంటి మన యంత్రంలో ఉన్నటువంటి భాగాలు. ఇందులో బుద్ధి అనేటువంటిది అన్నిటికంటే కూడా పైన ఉన్నటువంటిది. అది మనందరికీ ఉంది. బుద్ధి లేని వారు ఎవరు ఉండరు.
అంటే మనకు కోపం వస్తే ఒకళ్ళ నీకు బుద్ధి లేదంటే నీకు బుద్ధి అనుకుంటాం. అనుకున్నప్పుడు భ్రమ తప్ప బుద్ధి ఉంటుంది అందులో, కానీ ఉపయోగించాం. అది చక్కగా దాన్ని లాకర్లో పెట్టి తాళం వేసి ఉంచుకుంటాం. చాలా విలువైనటువంటి, దాంట్లో సందేహం లేదు. అన్నిటికంటే విలువైనటువంటిది బుద్ధి. మన భగవద్గీతలో కూడా చెప్పాడు కృష్ణ పరమాత్మ. కానీ శరీరం, భౌతిక శరీరం ఉంది, దానికంటే కొంచెం ఎక్కువ స్థాయిలో ఉన్నటువంటి ఇంద్రియాల కంటే ఇంకా కొంచెం పై స్థాయిలో ఉన్నటువంటి మనస్సు కంటే ఇంకొంచెం పై స్థాయిలో ఉన్నటువంటిది బుద్ధి కంటే పైన తానే అన్నారు. అది భగవద్గీతలో చెప్పినటువంటిది. అందువలన ఆ బుద్ధి అనేటువంటిది మనకి అక్కడి నుంచి ఎంత ఆ గాయత్రి అంటే ఎవరంటే బుద్ధిని నడిపించేటువంటిది. మన బుద్ధిని నడిపించేటువంటి శక్తే గాయత్రి అనేటువంటిది. అది ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడ ఉంటుంది ఆ గాయత్రి అనేటువంటిది? కొంతమంది గాయత్రి స్త్రీయా పురుషుడా, అయితే గాయత్రి మంత్రం ఎన్ని రంగులు ఉంటాయి, ఇవన్నీ మళ్ళీ అది చేయని వాడికి వచ్చే ప్రశ్నలు. రోజు నిత్యం దండం అనేటువంటి ఈ ప్రశ్నలన్నీ రావు. అది చేయకుండా ముందు నుంచే దాని గురించి తెలుసుకున్నాక చేద్దాం అనుకుంటాడు. కొంతమంది ఉంటారు. మాస్టర్ ఒక చోట చెప్పారు, ఒక ఆయన చేస్తే సంతాన గోపాల మంత్రం చేసుకోమంటే, అసలు సంతాన గోపాల మంత్రం ఎన్ని రకాలుగా ఉంటాయి, దానిలో ఎన్ని అక్షరాలు ఉంటాయి, దాని గురించి ఏం తెలుసుకోవాలి, దానికి అసలు కొన్ని సంవత్సరాలు అయిపోయింది. దానికి పాపం ఇంకా ప్రారంభించడానికి టైం దొరకలేదు. మంత్రం గోపాల మంత్రం ఉపదేశించమన్నారు. అది గోపాల మంత్రం అయినా సరే, రామమంత్రం అయినా సరే, ఏదైనా సరే మంత్రం అంటే అసలు అర్థం ఏమిటంటే మననా త్రాయతేతి మంత్ర అని. మనని రక్షించేటువంటిది, నడిపించేటువంటిది అది మంత్రం. అయితే ఆ మంత్రం అనేటువంటిది మనకి మనంతరం మనం చేసుకోవచ్చో చేసుకోకూడదు, ఇవన్నీ ఎన్ని రకాల సందేహాలు వస్తూ ఉంటాయి. ఏమంటే మాస్టర్ సివి గారి ప్రేయరు మేము చేసుకోవాలంటే ఉపదేశం పొందాలి కదా. మాస్టర్ గారు ఏం చేశారంటే చాలా ఈజీ చేశారు. మీకు అసలు పైగా ఇంకోటి, ఈ మంత్రాన్ని ఉపదేశం పొందడానికి అర్హత ఏమిటి అని చాలామంది ముందు, ఏ మంత్రం అయినా సరే మాస్టర్ గారు ఏం చెప్పారంటే అది కావాలనిపించడం మొదటి అర్హత అన్నారు. అందరికీ అనిపించదుగా. అది ఎప్పుడు మనకి గురువు అనుగ్రహిస్తే అప్పుడే మన బుద్ధిని ప్రచోదనం చేస్తేనే మనకు అనిపిస్తుంది, లేకపోతే అప్పటిదాకా అనిపించదు. అప్పుడే ఎందుకు అనిపించాలి, అంత ముందు ఎందుకు అనిపించలేదు అని మన చేతిలో ఉన్న పని కాదు. అందుకని అక్కడే ఉంది. అంటే అంతా కూడా వచ్చేటువంటిది అట్నుంచి, కానీ మన దగ్గర నుంచి మనం చేసేటువంటి ప్రయత్నం కాదు అది. అది ఇక్కడ మాస్టర్ గారి యొక్క లైఫ్లో కూడా ఆయన చేసినటువంటిది. ఒకనాడు గూడవల్లి గ్రామం హెడ్ మాస్టర్ గారు రాజగోపాలరావు గారు మధ్యాహ్నం మా ఇంటికి వచ్చిరి. వారి స్కూల్లో ఠాగూర్ వర్ధన్ జరుపుతున్నామని నన్ను ఠాగూర్పై ఉపన్యసించవలసిందిగా ఆహ్వానించాను. నేను అంగీకరించి గూడవల్లి వెళ్ళి తిని ఆ సాయంకాలం వారి ఇంటి గదిలో మాట్లాడుకొనిచుంటిమి. ఆయన లేచి నిలబడి ఇట్లా, నేను క్షమింపవలను, నాకు ప్రేయర్ టైం అయింది, కొంచెం సేపు మీరు ఏదైనా పుస్తకం చదువుకొనొచ్చు కూర్చుండడు, నేను ప్రేయర్ పూర్తి చేసుకుని వచ్చేదను ఇటు పలికి వారి లోనికి ఎగిరి. కొద్ది నిమిషంలో నేను కూడా ప్రేయర్లో ఎలా పాల్గొనరాదు అనిపించాను. కానీ వారికి ఏమైనా అభ్యంతరమేమో అని తలచుంటుంది. ఇంతలో ఆయన తిరిగి వచ్చి, మీకు అభ్యంతరం లేనిచో మీరును ప్రేయర్లో కూర్చుండవచ్చు అని చెప్పిరి అని పిలిచిరి. నేను పాద ప్రక్షాళనం చేసుకుని హాల్లోనికి పోయితిని. అతట పెద్ద పటము దగ్గర వారి భార్య బిడ్డలు వరుసగా కూర్చుండి ఆయన అగరత్తులు వెలిగించున్నారు. నేను కూర్చుండి పటం వంక చూచింది. శరీరం అంతా జల్లు మనది. ఎందుకని? ఆ పటంలోని వ్యక్తి నాకు 3 వారములకు పైగా పరిచితులు. అనుదినము వేకువజామున గాయత్రి జపించున్నప్పుడు కనిపించున్నవారు వారే. వారందరితో పాటు నేను కన్నులు మూసుకొని ఉంటుంది. ఆయన కొన్ని పదములు ఉచ్చరించాను. నా వెన్నులో ఏదో ఒక విచిత్రమైన సంచలనం కలిగాను. శరీరం అంతయు స్వల్పమైన విద్యుత్ తరంగముల స్పర్శవలే ఉండెను. ఇట్టి అనుభవం ఎక్కడో ఎప్పుడో కలిగినని అనిపించినది. వెంటనే తెనాలిలో జరిగిన దృశ్యం గుర్తుకు వచ్చినది. అంటే ఇవన్నీ కనెక్ట్ అయ్యాయి.
అప్పటి వరకు ఆ దృశ్యము నా స్మృతిపథము నుండి జారి ఎక్కడో దాగి ఉన్నది. నా శరీరం అంతయు తేలికైపోయినది. కొంచెం కాలంలో నా చిన్నతనం మా తండ్రి గారి దగ్గర చూసిన పుస్తకంలో చిత్రపటం చెప్పి వచ్చినది. ఆ సందర్భంలో మా తండ్రి గారు చెప్పిన మాటలు కూడా అస్పష్టంగా మెదలినవి. వేరువేరుగా సంబంధం లేనట్టు జరిగిన సంఘటనలకు అన్నిటికీ మూల సూత్రం లభించి అవి సన్నివేశములుగా కూర్పు చెందినవి. అంటే ఎలా మనం వాటి ఎందుకు స్పందించడం అనేటువంటిది అది మాస్టర్ గారు జీవితంలో మనకు తెలిసేటువంటిది. జీవిత గ్రంథమున అవి అక్షర పంక్తి వలె భాసిల్లి వారి సముదాయం ఒక పదము వలె గోచరించి అందుక అర్థము ఉద్భవించి జీవితమునకు సమన్వయం చెందినది. ఒక బాట ఏర్పడింది అనిపించినది. ఇందులో శరీరంలోని శక్తి ప్రసారము యొక్క అనుభూతి సాగుతూనే ఉండెను. ప్రేయర్ నుండి లేచేసరికి మనస్సు ప్రసన్నమై నిర్మలమై అప్రయత్నమైన స్థాయి చిక్కినది. నాటి నుండి నేటి వరకు ఒకే నిశ్చలత్వం ధారావాహినియే జీవితం ప్రవహించున్నది. ఇట్టి అనుభూతి మనస్సునకు అంతకుముందు ఒకసారి అందినది. 1947వ సంవత్సరం కార్తీక పౌర్ణమి నాటి అర్ధరాత్రి మెలకువ వచ్చి అప్పుడు ఆ అనుభూతి అప్పుడే రాసలీల కావ్యం ఆరంభమైనది. అదే అనుభూతి మరల ఈనాడు కలిగి స్థిరపడినది. అంటే ఈ గ్రంథం చాలా జాగ్రత్తగా చదువుకోవాలి. దీనిలో ఏ సన్నివేశం కనెక్ట్ అయి ఉన్నాయి అనేటువంటిది మనకు కొన్నిసార్లు చదివితే కానీ అర్థం కాదు. అంటే ఇందులో అర్థం కానిదేం లేదు, కానీ వాడి కనెక్షన్ మనకి. అంటే ఈయన 1947లో ఎక్కడ అంటే విశాఖపట్నంలో ఆనర్స్ చదువుతున్నారు. ఈ ఆనర్స్ చదువుతున్నప్పుడు హాస్టల్లో ఉన్నారు, ఆంధ్ర యూనివర్సిటీలో. ఆ హాస్టల్ రూమ్లో కూర్చున్నప్పుడు బయటికి చూసి సముద్రం కనిపిస్తుంది. ఆ సముద్రం కనిపించడం ఒకనాటి రాత్రి పూర్ణిమ నాడు అర్ధరాత్రి కూర్చుని పైన టెర్రస్ నుంచి చూసి సముద్రం కనిపిస్తుంటే ఆయనకు ఒక దర్శనం అయింది. అది ఇంకో చోట రాశారు ఆయన. ఆ సముద్రం తరంగాలపైన పూర్ణిమ నాటి యొక్క చంద్రుడు యొక్క ప్రతిబింబం కనిపించి అది యమునా తరంగాల్లాగా పూర్ణిమ నాడు వేణుగానం వినిపించింది. ఆ వేణుగానం అనేటువంటిది వినిపిస్తూ ఆ చంద్రుని యొక్క ప్రతిబింబం తరంగాలు మీకు కనిపిస్తుంటే అది ఒక రేపల్లె, తాను కూడా అందులోనే ఉన్నటువంటిది అనుభూతి కలిగింది. దానికి దీనికి సంబంధం ఏమిటి అంటే కనెక్షన్ ఎలా ఉంటుందో అది మాస్టర్ గారు మనకి ఇచ్చినటువంటిది. ఇవన్నీ సన్నివేశాలు బట్టి ఆయన జీవితంలో అటు సివివి గారు కానీ ఇటు గాయత్రి కానీ అటు శ్రీకృష్ణుడు ఆయన యొక్క వేణుగానం ఇవన్నీ కూడా ఒకదానికొకటి కనెక్ట్ అయి ఉన్నటువంటివి అని మనకు అర్థమవుతుంది. అది ఇందులో ఉన్నటువంటిది. అందుకనే మాస్టర్ గారిలో ఈ అన్ని అంశాలు కలిసి మాస్టర్ గారు ఇందులో ఎన్ని కోణాలు ఎన్ని అంశాలు ఇవన్నీ ఎన్నున్నాయి, వీటన్నిటికీ ఒక సమాహారమైనటువంటి స్వరూపం మాస్టర్ ఈకే. అందుకోసం మన ఈ సందర్భం ఎందుకు ఇవాళ నేను చదవడానికి అనిపించినట్టు ఇది కూడా ప్రేరణ కలిగింది. ఇందులో చదువుదామని ప్రేరణ కలిగింది. కిందటి వారం సివి గారి జన్మదినం నాడు ఇందులో కొన్ని అంశాలు చదివినప్పుడు నాకు కొంతమంది మన స్నేహితులు యోగమిత్రులు నాకు ఎక్కడి నుంచి అమెరికా నుంచి ఎక్కడి నుంచి ఫోన్ చేశారు. ఇవాళ అంటే వాళ్ళు కూడా లైవ్లో చూశారనమాట, అప్లోడ్ చేశారు మన వాళ్ళు. అప్లోడ్ చూసిన తర్వాత అక్కడి నుంచి ఫోన్ చేశారు వెంటనే. ఈ మాస్టర్ సివిఏ గ్రంథం ఇంతకుముందు మా దగ్గర గ్రంథం ఉంది, మా ఇంట్లో మాస్టర్ గారు రాసింది, మేము చదువుకున్నాము. కానీ ఇవాళ మీరు చదువుతుంటే ఏదో ఓపెనింగ్స్ జరిగాయండి. ఏం ఓపెనింగ్ నాకు అలా చదవాలి ప్రేరణ నాకు కలిగింది అంతే. ఆ గ్రంథంలో అది వింటుంటేనే అసలు చాలా ఇదిగా ఉంది. మీరు ఈ అనంత విజయంలో మీరు చాలా విషయాలు చెప్తున్నారు. అలాగే ఈ గ్రంథంలో కూడా నిగూఢమైనటువంటి ఇవన్నీ
మీరు చదువుతుంటే వింటుంటే ఓపెన్ అయినట్టు అనిపించింది. మీరు ఇది మళ్ళీ ఈ గ్రంథంలో ఇంకా కొన్ని అంశాలు మీరు చదివి మీరు వివరిస్తే బాగుంటుందని అంటే దాని కూడా మాస్టర్ గారి యొక్క డైరెక్షన్ నాకు అనిపించింది. మరి కిందటి వారం సివి గారు యొక్క జన్మదినం, ఇవాళ ఈకే గారి జన్మదినం కాబట్టి మరి ఈ రెండు కనెక్టెడ్గా ఉన్నటువంటివి కాబట్టి అందుకనే ఈ అంశం మనం ఈరోజు చదువుకోవడంలో విశేషం. అది ప్రేయర్ నుండి లేచిన వెనుక ఆ చిత్రపటంలోని వ్యక్తి ఎవరిని రాజగోపాలరావు గారు ప్రశ్నించింది. వారి పేరు మాస్టర్ సివివి అనియు, వారిది కుంభకోణం అనియు చెప్పి వారి యోగ మార్గమును గురించి క్లుప్తంగా వివరించిరి. నాకు ప్రేయర్ కావాలని కోరితిని. వారు ఒక మారు చెప్పిరి. నా చేతి చెప్పించి నా డైరీలో వ్రాసి ఇచ్చిరి. ఇప్పటికీ వారి దస్తూరిలో నా డైరీలో ఆ ప్రేయర్ ఉన్నది. నాకు మాస్టర్ గారి ఫోటో కావాలని కోరితిని. మద్రాసులో నారాయణ అయ్యర్ వారు రాసినటువంటి వారి అడ్రస్ రాసి ఇచ్చిరి. నాయన వారికి నువ్వు లెటర్ రాయి వారు పంపిస్తారని అడ్రస్ ఇచ్చారు. వారికి వ్రాసి ఫోటో తెప్పించుకోమని చెప్పిరి. నారాయణారి గారు కడు వృద్ధులైనారనియు కొలది కాలం దేహం చాలించవచ్చుననియు వెంటనే తెప్పించుకోమనియు చెప్పిరి. నేను గుంటూరు మరలి వచ్చిన వెనుక చాలా కాలం వరకు ఫోటో కొరకు రాయట బద్దకించితిని. అంటే నాలాంటి వాడైతే నేను బద్దకించాను పొరపాటు కూడా చెప్పడు. నాకు చాలా ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయి, వాటిని చెప్తాను. బద్దకించామని చెప్తాను, నేను చెప్పను. మాస్టర్ గారు కాబట్టి చెప్పారు, నేను బద్దకించానని చెప్పారు. మరికొంతకాలమునకు రిజిస్టర్ పోస్టులో నాకు మాస్టర్ గారి ఫోటో వచ్చినది. ఇది మాస్టర్ గారు ఆయనకి రాయకుండానే ఇంక ఫోటో వచ్చింది. అది విశేషం. దాని వెనుక నారాయణయ్య గారి సంతకం కూడా ఉన్నది. అది నాకు చేరిన దినమున్నే వార్తాపత్రికల్లో నారాయణయ్య గారు దేహం చాలించడం చదివి ఆశ్చర్యపడుతుంది. చూడండి ఎలా ఉంటుందో. మాస్టర్ గారు ఇంకా ఆయనకి లెటర్ రాయలేదు. ఆయన రాయమన్నారు, మీరు రాస్తే ఫోటో పంపిస్తారు. ఈయన ఇంకా రాయలేదు, ఇంక రాద్దాం అనుకుంటున్నారట. ఓ రోజు రిజిస్టర్ పోస్ట్లో ఆ లెటర్, ఆ ఫోటో వచ్చింది మాస్టర్ సివి గారి. తీసి చూస్తే సివి గారి ఫోటో వెనకాల నారాయణయ్య గారి సంతకం కూడా ఉంది. ఆ రోజునే పేపర్లో చూస్తే నారాయణయ్య గారు శరీరం వదిలేరని రాసింది. అంటే శరీరం వదిలే ముందు ఆ ఫోటో సంతకం చేసి ఈయన పంపించాలని ఆయనకి ఎలా తెలుసు? అడ్రస్ ఎలా తెలుసు? ఈయన లెటర్ రాస్తే కదా ఆయనకి అడ్రస్ తెలియాల్సింది. కానీ అక్కర్లేదు, అడ్రస్ తెలిసిన వారు సివి గారు. అంటే ఇవన్నీ మనం కలెక్ట్ చేసుకోవాలి. అంటే గురువు యొక్క అనుగ్రహం అనేటువంటిది ఎలా పనిచేస్తుంది అనడానికి ఇవే ఎగ్జాంపుల్స్. అందుకే ఈ గ్రంథం చదువుకుంటుంది మనం. రాజగోపాలరావు గారే స్వయంగా నా తరఫున వ్రాసి ఆ ఫోటోని తెప్పించారని తర్వాత తెలిసినది. రాజగోపాలరావు గారు ఇంటి నుంచి వచ్చిన మొదలు అనుదినము 2 పూట్ల ప్రేయర్ రెగ్యులర్గా చేయడం ప్రారంభించింది. ప్రేయర్లో కూర్చుండినంతనే వెన్నెముకలో మొదట కనిపించినటువంటి సంచలనము అనుదినము కనిపించసాగింది. అనేక విచిత్రానుభవములు, శారీరక మానసిక ముద్రలు కలుగుతుండేవి. మనసు స్థిమితపడి దినచర్యలో ఎట్టి ఉద్వేగములు లేక వర్తించుట ఆరంభమైనది. ప్రేయర్ చేస్తే ఏమొస్తుంది? రోజు ప్రేయర్ 2 పూటలు చేయమని అంటూ ఉంటారని, చేస్తే ఏమొస్తుంది? మనకేం వస్తున్నట్టు ఏం లేదే. అంటే ఏం రావాలనుకుంటున్నావు నువ్వు అన్నారు మాస్టర్ గారు. నువ్వు ప్రేయర్ చేసుకోని చెప్పారు, చేస్తే నాకేమొస్తుందని అడుగుతున్నావు. ఏవి రావాలి నువ్వు అనుకుంటున్నావు అంటే మనకి చాలా అనుకుంటాం. ఎందుకు చేస్తాం మనం ప్రేయర్ చేస్తామంటే, ఎందుకేమిటండి ప్రేయర్ ఉందా నిజంగా మనసులో? ఎందుకేమిటండి, ఎందుకు సంబంధం లేకుండా ప్రేయర్ చేసుకోవాలనిపించిందా? లేదు, ఏం కావాలనిపించి ప్రేయర్ చేద్దాం అనుకుంటున్నావు? ఈ ప్రశ్న మనమే వేసుకోవచ్చు. అంటే ఇక్కడ మాస్టర్ గారు చెప్పింది శారీరక మానసిక మనసు స్థిమితపడి దినచర్యలో ఎట్టి ఉద్వేగములు లేకపోవట లేక వర్తించుట ఆరంభమైంది. మొట్టమొదటి మనకు జరగవలసింది ఏమిటి? మన మనస్సు. అక్కడ ఉంది కీ అంతా కూడా. మనకు అడ్డుపడేది మన మనస్సే. మన గురువు ఎంత ట్రైనింగ్ ఇచ్చినా సరే మనం గనక సమర్పణ చేయకుండా ఉన్నామా, మన మనస్సు అడుగడుగునా అడ్డుపడుతూ ఉంటుంది. అయితే గురువుగారు ఏమీ దాని గురించి అరే వీడి దుంపతేగా వీడికి ఇంత చెప్పినా వీడు ఇలాగే ఉన్నాడని గురువుగారు అనుకోరు. అనుకుంటే గురువు అవరు.
గురువు గారు డిసప్పాయింట్ కారు. నిజమైన గురువు శిష్యుల వలన డిసప్పాయింట్మెంట్ పొందడు. ఎందుకంటే ఆయనేమి శిష్యుడి దగ్గర నుంచి కోరడు కాబట్టి. శిష్యుడి దగ్గర నుంచి ఏమైనా కోరే గురువు అయితే డిసప్పాయింట్ అవుతాడు గురువు. నిజమైన గురువు డిసప్పాయింట్మెంట్ ఏముండదు. ఎప్పుడు శిష్యుడు ఎప్పుడు అడిగినా సరే మళ్ళీ మళ్ళీ డైరెక్ట్ చేస్తూ ఉండడం, మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉండడానికి ఏమీ అనుకోడు గురువుగారు. అది శిష్యుడు సంబంధించింది. అయితే ఇక్కడ మాస్టర్ గారు వీడు శిష్యుడు జారిపోదామని జారిపోనివ్వనటువంటి గురువు ఆయన. మాస్టర్ గారు చెప్పారు ఒకసారి, చాలాసార్లు చెప్పారు, ఒకసారి ఎప్పుడో మనకు చెప్పింది కాస్త ఎక్కింది. ఒక 20 నిమిషాలు నాతో గడిపితే తర్వాత ఇంక వాడిని ఎప్పుడు వదిలిపెట్టను అన్నారు. ఎప్పుడు అంటే అర్థం ఏమిటి, చాలా జన్మల వరకు వాడిని వదిలిపెట్టేది లేదన్నారు. అబ్బా, అంటే మనకెలా తెలుస్తుంది? మనకేం తెలియక్కర్లేదు. అందుకని మన మనస్సులో ఉన్నటువంటి ఈ డైలీ లైఫ్కి సంబంధించింది అసలు ఇక్కడ ఉంది రహస్యం అంతా. యోగం అంటే మన నిత్య జీవితానికి సంబంధించినటువంటిది, కానీ యోగం అంటే ఏదో మనం మోక్షం పొందడానికి ఏమీ ఉండదు. మోక్షం గీక్షం అక్కడ ప్రేయర్ చేస్తే ఏమొస్తుందంటే ఏమీ రాదన్నారు. రోజు 2 పూట్ల ప్రేయర్ చేయమన్నారు, చేస్తే ఏమొస్తుందంటే ఏమీ రాదన్నారు. మరి ఇంకెందుకు చేయడం అంటే మానేమన్నారు. నీకు చేద్దాం అనిపిస్తే చేయి, లేకపోతే మానే, అంతే. నో అప్లికేషన్. ఏ గురువులు, నిజమైన గురువులు శిష్యుడితో అప్లికేషన్లు పడరు. మొట్టమొదటిది అప్లికేషన్లో పడితే గురువు కింద పడిపోతాడు. శిష్యుడితో పొరపాటున అప్లికేషన్లో పడ్డాడు అనుకోండి, ఏ గురువైనా ఏ రకమైన అప్లికేషన్లో పడినా గురువు కింద పడిపోతాడు. అంటే శిష్యుడు చాలా గొప్పవాడు అవుతాడు అన్నమాట, గురువుని కూడా కింద లాగినవాడు అవుతాడు. అందుకని గురువు, నిజమైనటువంటి గురువు అప్లికేషన్స్ ఏమి ఉండవు గురువుకి. వీడు నన్ను గురువు అనుకుంటున్నాడా లేదా అని కూడా అనిపించరు వాళ్ళకి. అసలు తాను గురువుని అనుకోరు వాళ్ళు. మాస్టర్ గారు చాలాసార్లు చెప్పారు, ఇక్కడ ఒక సందేశం ఉంది. అంటే మన సందేహాలు వస్తాయని గురువుగారు ముందే సందేశం ఇచ్చారు. ఇట్లాంటివన్నీ ఎప్పుడు ఇచ్చారండి? శరీరం వదిలేసి 40 ఏళ్ళు అయిపోయింది కదా, ముందే ఇచ్చారు. ఎందుకంటే ఇవేమో మేమేం కల్పించక్కర్లేదు, ఆయన ఇచ్చారు. ఎక్కడిచ్చారు కూడా దానికి అథారిటీ ఉంది కాబట్టి చెప్పగలం. మాస్టర్ గారిని ఒకసారి ఒకళ్ళు ప్రశ్న వేశారు, ఒక ఉత్తరం రాశారు మాస్టర్ గారికి. మాస్టర్ ఈకే గారికి నమస్కారములు. మీ శిష్యులు మీ గురించి అనేక విధములుగా ప్రచారము చేస్తున్నారు. మీరు దైవ సంభూతులనియు కారణజములనియు అవసరమని తోచిన ఎడల మీ దర్శనం లభించుననియు ప్రచారం చేస్తున్నారు. ఇది నిజమా? ఇట్టి మహత్తర శక్తి మీకు ఉన్నదా అని మాస్టర్ గారికి ఉత్తరం రాశారు ఎవరు, ఈకే గారికి. దానికి మాస్టర్ గారు ఇచ్చిన జవాబు ఒకసారి చదువుకుందాం. అంటే ఈయన ఎందుకు చదువుకోవాలంటే నాలాంటి వాడికి, మీలో చాలామంది మాస్టర్ గారిని పిలుస్తూ ఉంటారు, నమస్కారాలు చేస్తూ ఉంటారు. ఎప్పటికీ ఏమవుతుందంటే నాతో పోతే నేను కూడా గురువు అయిపోయానటువంటి అనిపించేస్తుంది. అందుకని మాస్టర్ గారు ఇచ్చిన జవాబు చదువుకోవడం అంటే మనకి జాగ్రత్తగా వాషింగ్ అనమాట. అందుకోసం ఇచ్చారు జవాబు. రాశారు మాస్టర్ గారు, ఆశీస్సులు. ఇంకొకరు చేయి ప్రచారమునకు నేను బాధ్యుడను కాదు. ఎవరి అనుభవములు వారివి, హృదయమును బట్టి అనుభవం ఉండును. నేను దైవాంశంభూతుడు, నీవు కావా అన్నారు మాస్టర్ గారు వెంటనే. అదేమిటండి కృష్ణుడు నేనే దైవం అన్నాడు, అది సత్యసాయిబాబా గారు నేనే దైవం అన్నారు. మాస్టర్ గారు ఒకసారి వచ్చి అడిగారు వాళ్ళు, ఏమండి సత్యసాయిబాబా గారు నేనే దేవుడు అంటారు అంటే ఏమన్నారు మాస్టర్ గారు? అది కాదండి తానే దేవుడు అంటే, మరి నువ్వు అని అన్నారు. నేను ఎలా అంటాను, అందుకే నోరు మూసుకోన్నారు. నువ్వు దేవుడివే, నీలో ఉంది దేవుడే, ఆయనలో ఉంది దేవుడే. కానీ నీలో దేవుడు ఉన్నాడు అనేటువంటి చెప్పినా కూడా యాక్సెప్ట్ చేయలేని స్థితిలో నువ్వు ఉన్నావు. మనందరం దేవుడు భగవంతుడు లేనటువంటిది ఎక్కడైనా ఒక అణువైనా ఉందా సృష్టిలో? పరమాత్మ అంతా నిండి ఉన్నాడు. కానీ సృష్టిలో ఏ జీవి కానీ ఏ అణువు కానీ దైవాంశ లేక సంభవించడం జరగదు.
అక్కడ స్పష్టంగా ఇచ్చారు. అందుకని ఒకళ్ళలో దేవాంశం ఉంటుంది, ఇంకోళ్ళలో ఉండదని అటువంటిది ఏం లేదు. అది నాలో మేలుకొని ఉన్నది, నీలో కూడా మేలుకొనుట సంభవమే అని రాశారు. ఇప్పుడు మనం రోజు నిద్రపోతాం, మనందరం నిద్రపోయినప్పుడు అందరికీ ఒకేసారి మెడుకు వస్తుందని చెప్పలేం కదండి. ఎవరికి ఎవడు మెడుకు వస్తుందో రావచ్చు, దానికేముంది. అలాగే ఇది కూడా భగవంతుని యందు, మనలో అంతర్యామిగా ఉన్నటువంటి భగవంతుని యందు మేలు కావడం అటువంటిది అది ఎప్పుడైనా ఎవరికైనా సంభవమే. అంతేగాని నేను గురువుని కాబట్టి నాకు వచ్చేసింది మీకేం రావడం ఎంత కష్టం అనుకుంటున్నారు నేను అనలేదు మాస్టర్ గారు. అసలు తన గురువు అనే చెప్పలేదు ఆయన. అయితే ఇంకోటి కూడా చెప్పారు, కారణ జన్ముడు అనే పదమునకు నీ అర్థము నాకు వివరించినచో అవునో కాదో చెప్పగలను. ఎంత గడుసుగా చెప్పారు చూడండి. మీరు కారణజన్ములని చెప్పి అంటున్నారు అందరూ మీ శిష్యులు అని రాశాడు కదా. మాస్టర్ గారు ఏమన్నారంటే, కారణజన్ముడు అన్న పదమునకు నీ అర్థము నాకు వివరించినచో అవునో కాదో చెప్పగలను. ఒక మంచి కారణమున అనగా 10 మందికి ఉపయోగపడుటకు జన్మించిన వాడును అని అర్థం నిజమే. 10 మందికి ఉపయోగించడం కోసం పుట్టాను మాత్రం నాకు గుర్తుంది నాయన, అంతవరకు నిజమే. అంతకంటే మించి నేను కారణజన్ముని అంటే నీ అర్థం చెప్పమన్నారు. నేను ఎచ్చట ఉన్నాను అవసరమని నాకు నేను ఎచ్చట ఉన్నాను అవసరమని నాకు తోచినడలు నా దర్శనము లభించుడు సత్యము. నా యందు తమ సమస్తము అర్పణము చేసిన వారికి ఇది ఎల్లప్పుడూ కలుగుతున్నట్టు కూడా అనుభవము. ఇక నా శిష్యులు చే ప్రచారం ఎంతవరకు నిజమో చెప్పవలసింది వారు. నేనంతవరకు ఎవరిని శిష్యులుగా తీసుకొనలేదు. ఎందుకంటే అదేంటండి మరి మిమ్మల్ని గురువు గారు అనుకుంటున్నాం కదా, మీరు అనుకుంటే నేనేం చేస్తాను. మిమ్మల్ని గురువుగా అపాయింట్ చేసుకున్నాం. మాస్టర్ సాలసాలు అంటూ ఉంటారు 10A1 అన్నట్టుగా గురువుగారిని అపాయింట్ చేసుకున్నాను. టెంపరీగా ముందు గురువుగారిని అపాయింట్ చేసుకుని ఈ గురువు బాగుంటాడు అని అంటే తర్వాత పర్మనెంట్ చేస్తాను గురువుని అనే శిష్యులు. గురుత్వాన్ని పర్మనెంట్ చేసే శిష్యులు ఎక్కువ అవుతారు. అందుకని ఆయనే తన గురువు అని తాను చెప్పలేదు. ఇక నాలంటి వాడు నేను గురువు అనుకోవడం ఎంత హాస్యాస్పదం. మరి ఎందుకైతే మీరు నమస్కారం చేస్తుంటే మీరు కాదంటం లేదు అంటే మీరు నమస్కారం చేసినా నేను నాకు అనుకోవట్లేదు కాబట్టి అని మాస్టర్ గారు అన్నారు. ఆయనే అన్నప్పుడు ఇక మనం ఏం చేస్తాం? అట్లుండుట నేను తీసుకొనడం వలన కాదు, వారు సమర్పణం చేసుకునే వలన ఉండుట. అంటే నేను ఇంతవరకు ఎవరిని శిష్యులుగా తీసుకొనలేదు, నా వారుగా కొందరు ఉన్నారు. అట్లుండుట నేను తీసుకునటం వలన కాక వారు సమర్పణ చేసుకునటం వలన. అక్కడ ఉంది రహస్యం అంతా. ఇది 1976 మే 22 తారీఖు మాస్టర్ గారు స్వయంగా రాసినటువంటి ఉత్తరం. అంతేగాని మేము అలినటువంటివి కావు. అలాంటి పొరపాటు పని చేయమేమో. ఆయన ఇచ్చినటువంటిది ఆథెంటిక్గా చేస్తేనే ఇగో ఇలా రాశారు మాస్టర్ గారిని తెలియజేస్తాం. అది మేము చేసే పని. అందుకని ఇలాంటివి మాస్టర్ గారు ఇచ్చినటువంటి అందరికీ తెలియాలనే రోజు మన దీంట్లో పెడుతున్న కారణం అది. ఇప్పుడు చదువుకుంటే అర్థమవుతుంది మనకి గురువు శిష్యుడు అంటే ఏమిటో, గురువు ఎందుకు అవసరం అనేటువంటిది కూడా అర్థమవుతుంది. అది మాస్టర్ గారు ఇంకా ఇంగ్లీష్లో కూడా ఇచ్చారు. మాస్టర్ గారు ఇచ్చినటువంటి ఇవన్నీ కూడా మనకి ఒక జీవితం చాలా అంటే ఏదో కొలంబస్ లాగా మేము డిస్కవర్ చేసాం అనుకోకలి. మేము ఎందుకంటే రోజు ముందు చేసే పని ఏంటంటే మాస్టర్ గారు ఇచ్చినటువంటి ఈ సందేశాలని ఒకసారి చదువుకుని ఆ తర్వాత భాగవతం ఆయన ఇచ్చినటువంటి భాగవతం రస ప్రకారం చదువుకుని ఆ తర్వాత ఆయన ఇచ్చినటువంటి భగవద్గీతలో శంఖారామం మొదలైనటువంటి చదువుకుని ఆ రోజు చేసేటువంటి వాటిలో మనం ఏం చేయాలనేటువంటిది కాస్త తెలుసుకుని అలా ఉండేటువంటి ప్రయత్నం చేయడం. ఎందుకంటే మన యోగ సాధన అంటే డైలీ లైఫ్కి సంబంధించింది యోగ సాధన. మనం ఎవరితో ఎలా మాట్లాడుతున్నామో, మనం ఎవరికైనా ఏదైనా వాళ్ళకి పనికి వచ్చేటువంటి పని చేస్తామా, ఎవరితో అయినా మాట్లాడుతున్నాం, ఇవన్నీ కలిసి యోగ సాధన. కానీ కేవలం కళ్ళు మూసుకు కూర్చోవడం మాత్రం యోగ సాధన కాదు. కళ్ళు మూసుకుంటే వచ్చే నిద్ర యోగం కాదు. మరి కళ్ళు మూసుకు కూర్చోమన్నారు కదా, కళ్ళు మూసుకుని మాస్టర్ గారి దగ్గర సివి గారి దగ్గరికి
వెళ్తే కళ్ళు మూసుకొని చూడరా అన్నట్ట. మన తాతగారు పూజలైనటువంటి రామకోట తాతగారు ఎప్పుడు చెప్తుంటారు, వాళ్ళ గురువుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రేయర్లో కూర్చొని నేను ఏం చేయాలి అన్నట్ట. అంటే కళ్ళు మూసుకొని చూడరా అన్నట్ట. అంటే ఈయన ఏంట్రా ఈయన ఇలా చెప్తాడు గురువుగారు, కళ్ళు మూసుకొని చూడాలంటే కళ్ళు తెరిస్తే కనిపిస్తుందా, కళ్ళు మూసుకొని కనిపిస్తుందా, కళ్ళు మూసుకొని చూడరా అంటారేమిటి అనుకున్నారు ఈయన. కానీ తర్వాత తెలిసింది అర్థం. అందుకని మనలో కూడా ఆ విధమైనటువంటి సాన్నిధ్యాన్ని ఇవ్వడానికి వారు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. మాస్టర్ గారు, సివి గారు, లేకపోతే ఈకే గారు, లేకపోతే తాతగారు, లేకపోతే యతీంద్రుల వారు, అందరూ ఇవన్నీ పేర్లు వేరు, రూపాలు వేరు, కానీ ఒకటే వెలుగు. అదే గురువు అంటే. అందుకని వాళ్ళు ఎప్పుడు సిద్ధంగా ఉంటారు. కానీ మనం సిద్ధం అవడానికి టైం పడుతుంది. అది వచ్చింది. మనం అంటే నాలాంటి వాడికి బద్ధకం ఎక్కువ ఉంటుంది. పైగా మనకు ఇంకోటి ఏమిటంటే, ఈ యోగ సాధనని డైలీ లైఫ్తో కలిపామనుకోండి కొన్ని ఇబ్బందులు వస్తాయి. ఆ ఇబ్బందులు ఏమిటంటే అందులో చెప్పినట్టుగా జీవించాలి, అది ఇబ్బంది. మామూలుగా దీని గురించి చెప్పేయడం అని చెప్పేయచ్చు, కానీ అందులో జీవించాలంటే అంత ఈజీ కాదు అని మనం అనుకుంటాం. ఎందుకంటే ఈజీ అంటే మనం జీవించాల్సి వస్తుంది కాబట్టి అంత ఈజీ కాదని కూడా మనమే సమాధానం చెప్పుకుంటాం. అందుకని ఇవన్నీ నడుస్తూ ఉంటాయి. కాబట్టి మన మాస్టర్ గారి యొక్క ఈ జన్మదినం నాటి పవిత్రమైనటువంటి ఈరోజు వారిచ్చినటువంటి దీన్ని మనం హృదయస్థం చేసుకుని మనం కూడా వారి యొక్క సాన్నిధ్యంలో అలాగా ఉండేటువంటి ప్రయత్నం చేద్దాము గాక. వాసుదేవ.